ఇంగ్లీష్ వాక్యాలని చదువుతూనే అర్థం చేసుకోవాలి అనంటే, మనము వాక్యంలో ఏ భాగాలు వ్ విడి ఒక్కొక్క భాగాన్ని మనం అర్థం చేసుకోగలిగి, మన అంత దేంటి చదువుకుంటూ వెళ్తే, మనకు ఆ వాక్యాన్ని తేలిగ్గా అర్థం చేసుకోవడానికి వీలవుతుంటుంది. సో, దాంట్లో భాగంగా ముందు ఒక వాక్యం తీసుకోండి. ఈ వాక్యం ఏంటి అనంటే, సెవెంత్ క్లాస్‌లో 'ది స్నేక్' అనే పాఠం నుంచి ఈ ఈ వాక్యాన్ని తీసుకుంటున్నాను. సో, ఇక్కడ వాక్యం ఏముందంటే హిస్ రైట్ ఫుట్ అండ్ లోవర్ లెగ్ స్వెల్డ్ అలార్మింగ్లీ అండ్ ది పెయిన్ వాస్ అన్‌బేరబుల్. ది పెయిన్ వాస్ అన్‌బేరబుల్. ఇది వాక్యం. ఈ వాక్యాన్ని మొట్టమొదటిగా మనం ఏం చేయాలి అనంటే, ఈ 9 స్టెప్స్ ఫాలో అవ్వండి. ఫస్ట్ ఆ వాక్యం కింద ఏం చేస్తారు అనంటే, ఈ కంజంక్షన్ ఏంటి? దీంట్లో ఏమన్నా 2, 3 వాక్యాలున్నాయా లేదా తెలియాలి అనంటే, కంజంక్షన్స్ ఎక్కడున్నాయో చూడాలి. సో, ఇక్కడ ఒక కంజంక్షన్ ఉంది. బట్ ఈ కంజంక్షన్ ముందు సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ లాంటివేమీ లేవు. అవునా? ఇక్కడ ఎండ్ ఉంది. ఈ ఎండ్ ఇక్కడ చూసుకుంటే మళ్ళీ ది పెయిన్ అనేది మనకి నౌన్ నుంచి ఏర్పడుతుంది. వాస్ అనేది వెర్బ్, అన్‌బేరబుల్ అనేది ఆబ్జెక్ట్. సో, ఈ ఎండ్ అనేది 2 సింపుల్ సెంటెన్సెస్‌లో ఐడెంటిఫై చేస్తుంది ఇక్కడ ఎండ్. సో, ఇప్పుడు సెంటెన్సెస్‌ని బ్రేక్ చేసిన తర్వాత ఇప్పుడు సెంటెన్స్ లోపల సబ్జెక్ట్ ఏంటి? వెర్బ్ ఏంటి? ఇప్పుడు మనకి ఈ ఎండ్‌ని బట్టి మనకేం తెలుస్తుంది? ఇదొక సెంటెన్స్. ఇక్కడ చూడండి. హిస్ రైట్ ఫుట్ అండ్ లోవర్ లెగ్. ఇంతవరకు ఒక సెంటెన్స్. ఇంతవరకు ఒక సెంటెన్స్. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ 2 సింపుల్ సెంటెన్సెస్‌ని ఎండ్ అని కదుపుతుందని తెలుస్తుంది. కనుక ఎండ్ పెద్దగా చదివి దాని అర్థం తెలుసుకోవడంలో మనకు ఉపయోగం ఉండదు. ఈ వాక్యం సరిగా అర్థమైన తర్వాత ఎటు తీసుకువెళ్ళినా వాక్యం మొత్తం చెప్పేటప్పుడు దీని వరకు ఇది ఒక అర్థాన్ని ఇస్తుంది. పూర్తి అర్థాన్ని ఇస్తుంది. దీని వరకు ఇది పూర్తి అర్థాన్ని ఇస్తుంది. కనుక ఇప్పుడు మనము ఈ ఎండ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం కాకుండా ఈ కొంచెం భాగంలోనే మనం ఫోకస్ పెడతాం. ఇప్పుడు దీంట్లో నెక్స్ట్ ఏం చూడాలి? సింపుల్ సెంటెన్స్ ఏముంటుంది? దాంట్లో సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్ట్‌లు ఉంటాయి. అంటే ఎవరు చేస్తారు. ఇక్కడ వెర్బ్ స్వెల్డ్ అనేది వెర్బ్. ఈ వెర్బ్‌లు ఐడెంటిఫై చేయాలి. వెర్బ్ ఏముంది ఇక్కడ? స్వెల్డ్. సో, స్వెల్డ్ అనే ఇక్కడ వరకు సబ్జెక్టు, ఆబ్జెక్ట్‌ని వెర్బ్‌లు ఎలా డిఫరెన్షియేట్ చేస్తారంటే 2 డివిజన్ గీతలు. ఇట్లా ఇది కన్వెన్షన్ మాత్రమే. ఇలా పెట్టాలనేది రూల్ కాదు. ఈ చెప్పిన పాఠం దీన్ని ఒప్పచెప్పడం మానేయండి. దీని నుంచి మనము వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలనేది ఆలోచించడానికి ట్రై చేయండి. అందుకని ఈ ఎక్సర్‌సైజ్ కంటిన్యూయస్‌గా చేయండి. సో, ఇట్లా వేరు చేసినప్పుడు మనకేం తెలుస్తుంది? ఇది సబ్జెక్ట్ ఇంతవరకు. ఇది వెర్బ్, ఇది ఆబ్జెక్ట్ అవుతుంది. అలానే ఈ సెంటెన్స్‌కొచ్చిన తర్వాత ఇది సబ్జెక్ట్. ది పెయిన్ అనేది సబ్జెక్ట్. వాస్ అనేది వెర్బ్. అన్‌బేరబుల్ అవుతుంది. సో, ఇక్కడ మనకి ఇంకా ఏం చెప్తున్నామనంటే కంజంక్షన్స్‌ని ఐడెంటిఫై చేయాలి. సింపుల్ సెంటెన్సెస్‌ని ఐడెంటిఫై చేసాము. దాంట్లో సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్‌లేంటో వెర్బ్‌లు ఐడెంటిఫై చేయటం వలన సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్స్ ఏంటో ఐడెంటిఫై చేసాము. నౌన్స్ ఐడెంటిఫై చేయటం వల్ల అది సబ్జెక్ట్‌లో ఉందా? వెర్బ్‌లో ఉందా? అనేది చూస్తున్నాం. ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి ఇది మొత్తం అవుతుంది. నౌ హిస్ రైట్ ఫుట్ అండ్ లోవర్ లెగ్. ఇక్కడ ఎండ్ అనే కంజంక్షన్ గూడా ఉంది. బట్ ఇక్కడ ఇదొక ట్రిక్కీ పార్ట్. జనరల్‌గా ఎండ్ అంటే 2 ఉండాలి. హిస్ రైట్ ఫుట్. ఇంకోటి మనం అర్థం చేసుకునేటప్పుడు ఏం చేసుకోవాలి అనంటే చదివిన ప్రతి దానికి మనకి పిక్చర్‌లో ఒక బొమ్మ లాంటిది ఉండాలని చెప్తున్నాం. చదివిన ప్రతిసారి మనకి
ఒక బొమ్మ లాంటిది ఉండాలని చెప్తున్నాం. సో, ఇక్కడ మనం చూసినట్లయితే హీజ్ రైట్ ఫుట్ దీన్ని చదివేటప్పుడు ఇది పొసెసివ్ ప్రొనౌన్ ఒక అతనికి సంబంధించింది. ఏంటి సంబంధించింది? రైటా? ఫూటా? ఫూట్. ఒక అతను ఉన్నాడు. అతని పాదం. అది కుడి పాదము రైట్ అని నేను చెప్పడం వల్ల మనకి 2 పాదాలుంటాయి కాబట్టి కుడి పాదము అని చెప్పడం వల్ల రైట్ అనే యాడ్జెక్టివ్ అతను ఏ కాలు గురించి మాట్లాడుతున్నారో అని తెలుస్తున్నప్పుడు ఎండ్ లోవర్ లెగ్. ఇది లోవర్ లెగ్ కాలుకి వేరే ఇంకోటి ఉండదు కదా! అట్లా అతను కుడి పాదము, మళ్ళీ లోవర్ లెగ్ అని ఇట్లా విడదీసి చదవడం కంటే మనకి కంటి ముందు ఏం కనిపించాలి అనంటే, ఇట్లా ఈ కాలు, ఈ పాదం నుంచి మోకాలు వరకు అనే విషయము ఇది అర్థం కావాలి. తర్వాత స్వెల్డ్ రాసాము. ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ దీంట్లో ఏమన్నా ప్రిపోజిషన్స్ ఉన్నాయా? ప్రిపోజిషన్ ఉన్నప్పుడు ఏమవుతుంది అనంటే, ప్రిపోజిషన్ తర్వాత మనకు నౌన్ ఉంటుంది. ప్రిపోజిషన్స్ నౌన్స్‌తో నౌన్‌కు ముందు నౌన్ పొజిషన్ చెప్పేది ప్రిపోజిషన్ కాబట్టి, మనకు ప్రిపోజిషన్ పదాలను ఐడెంటిఫై చేస్తే, ఇక్కడ ప్రిపోజిషన్స్ లేవు. ప్రిపోజిషన్ పదాలను ఐడెంటిఫై చేసినట్లయితే, ప్రిపోజిషన్ ఏ నౌన్‌కి పొజిషన్ చెప్తుందో తెలిస్తే, అప్పుడు అది మొత్తం ఒక ప్రిపోజిషనల్ ఫ్రేజ్. దాన్ని ఒక సెట్ కింద ఇట్లా ఈ సింగిల్ డివిజన్‌తో మనం గ్రూప్ చేసినట్లయితే, ఆ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ఒకటి మనకి అర్థవంతంగా వస్తుంది. ఆ తర్వాత యాడ్జెక్టివ్స్ ఏమన్నా ఉన్నాయా? ఇక్కడ మనకి యాడ్జెక్టివ్స్ ఎక్కడొచ్చింది? ఈ నౌన్‌లో ఈ ఫుట్ హిస్ అతని పాదం. సో, ఈ పాదానికి ముందు రైట్ అనేది అంటే ఏంటి? కుడి పాదము. ఈ కుడి అనేది ఇక్కడ యాడ్జెక్టివ్ అవుతుంది. వీటిని అండర్‌లైన్ జేసుకోండి. ఎందుకంటే మనకు అర్థం కావాలంటే యాడ్జెక్టివ్స్ మనకి పాదం అని చెప్పినప్పుడు ఏ పాదం అయితే ఏదో ఒకటి. బట్ మనకి కాలు వాసిందనే విషయం అర్థమవుతుంది. కనుక ఇది రైట్ లెగ్ అని చెప్పడం వల్ల ఇంకా స్పష్టత వస్తుంది చదివేదానికి. నెక్స్ట్ ఇక్కడ యాడ్‌వర్బ్స్ ఏమన్నా ఉన్నాయా? దీంట్లో యాడ్‌వర్బ్స్ ఏమన్నా ఉన్నాయా అంటే ఉన్నాయనే చెప్పాలి. ఎందుకంటే ఇంక్రీజింగ్, అలార్మింగ్‌లీ, అలార్మింగ్‌లీ ఆ తర్వాత అనే పదము ఈ అలార్మింగ్‌లీ అనే పదాన్ని యాడ్‌వర్బ్ అంటే స్వెల్డ్ అనేది వెర్బ్ అయితే ఈ స్వెల్డ్ ఎలా అయింది? అంటే అలార్మింగ్‌గా అయింది అని అర్థం. సో, ఈ విధవరకు మనం ఏం చేసాము? సింపుల్ సెంటెన్సెస్‌ని ఐడెంటిఫై చేసాము. సింపుల్ సెంటెన్సెస్‌లో సబ్జెక్ట్, వెర్బ్ ఐడెంటిఫై చేసాము. తర్వాత ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ ఏమన్నాయో చూసాము. యాడ్జెక్టివ్స్‌ని అర్థం చేసుకున్నాము. ఇప్పుడు ఇంతవరకు మనకి ప్రతిదీ ఇది కళ్ళ ముందు కనిపిస్తుందా? హిస్ రైట్ ఫుట్. హిస్ అంటే అతను, రైట్ అంటే ఫుట్ అంటే ఇలా కాకుండా అతని కుడి కాలు ఇది అర్థమవుతుందా లేదా? లోవర్ లెగ్ అంటే కాలు కింద భాగము అని అర్థం. ఇది అర్థమవుతుందా లేదా? స్వెల్డ్ మనకు అర్థం తెలుసా? తెలీదా? తెలియకపోతే ఏదో ఒకటి అనుకోవడం కాకుండా ఖచ్చితంగా కూర్చొని ఆ స్వెల్డ్ అనే పదానికి అర్థం రాసుకోండి. అలార్మింగ్‌లీ, అలార్మింగ్‌లీ అనే పదానికి అర్థం తెలుసా లేదా చెక్ చేసి అది తెలియకపోతే దాన్ని తెలుసుకోవడమో, అది రాసుకోవడమో లాంటిది చేయండి. ఆ తర్వాత పెయిన్. అలానే ఎండ్ ఎలాగో సెపరేషన్ అని మనం అర్థం చేసుకున్నాం గదా! అది కంజంక్షన్‌కి వాడతాము. 2 సింపుల్ సెంటెన్సెస్ ఇస్తదని. ఆ తర్వాత ఈ పెయిన్ అంటే తెలుసా లేదా? వాస్ తెలియకపోతే తెలుసుకోవడానికి ట్రై చేయండి. బట్ వాస్ అనేది ఏం చేస్తది అనంటే ఈ సబ్జెక్ట్ గురించి ఆబ్జెక్ట్‌లో ఎక్స్‌ప్లెయిన్ ద పెయిన్ నొప్పి అన్‌బేరబుల్ భరించలేనంతగా ఈ మీనింగ్ తెలుస్తుంది. ఇట్లా ప్రతి సెట్‌కి, ప్రతి భాగానికి, ప్రతి వర్డ్‌కి మనకి మీనింగ్ అర్థమవుతుందా లేదా? కొన్ని కొన్ని సందర్భాల్లో మీనింగ్ ప్రతి పదానికి అర్థం తెలుసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఆ కొన్ని పదాలు కలిసి ఒక డిఫరెంట్ మీనింగ్‌నివ్వచ్చు. దాన్ని ఇడియమ్స్ అంటాం. లేదా 2 పదాలు కలిసి అదే అర్థాలిచ్చినా గాని ఆ 2 కలిపి వాడాల్సుంటుంది. సో, ఇంతవరకు రాసుకున్న తర్వాత ఇప్పుడు దేనికది మీనింగ్ రాస్తున్నాం. ఏం రాస్తున్నాము? హి రైట్ ఫుట్ అతని కుడి అండ్ లోవర్ లెగ్ అంటే కాలు కింద భాగం. సో, కాలులో 2 భాగాలు చేసి విడివిడిగా చూడలేం కాబట్టి మనకు నిజంగా అర్థమైతే, ఇదిగో ఈ భాగము కుడి కాలు, ఈ పాదము, ఈ లెగ్ అని తెలిసినప్పుడు మనకేంటి మోకాలు వరకు అతని కుడి పాదం నుండి మోకాలు వరకు కుడి స్వెల్డ్ అంటే వాచింది, లావయింది, ఉబ్బింది ఇట్లాంటి పదాలొస్తాయి. మనకి ఇక్కడ వాచింది సరిపోతుందని నేను ఇది పెట్టాను. పొంగింది అని రాసాడు ఇంగ్లీష్‌లో మీనింగ్. స్వెల్డ్ అంటే పొంగటం.
కానీ ఇక్కడ పొంగడం అనే అర్థం రాస్తే దానికి అర్థం రాదు. అవునా? కాలుంది, కాలుకి దెబ్బ తగిలింది, ఏదో బెణుకు పట్టింది. అప్పుడు వాచిందంటామా? పొంగిందంటామా? అది తెలిసుండాలి. అంతేగాని ఒక అర్థం తీసుకొని దాన్నే చెప్పితే అది వచ్చినట్లు కాదు. అలార్మింగ్‌లీ, అలార్మింగ్‌లీ అంటే భయంకరంగా అని అర్థం. సో, ఇప్పుడు మనకి అతని కుడి పాదం మోకాలు ఏమైంది? వాచింది. ఎట్లా వాచింది అంటే భయంకరం. ఇప్పుడు దీన్ని అలానే రెండో దానికి కూడా ఇది పూర్తి చేసుకుందాం. ఇది పూర్తి చేస్తే ఇట్లా ఉన్న వాటిని మనకు తెలుగులో అర్థవంతంగా రాసుకోవడం అంటే ఎట్లా? అతని కుడి పాదం నుండి మోకాలు వరకు వాచింది అని అర్థమొస్తుంది. ఇప్పుడు దీనికొద్దాం. పెయిన్ నొప్పి, వాజ్ ఉంది, ఉండేది ఇట్లాంటి అర్థాలొస్తాయి. బట్ దీన్ని వదిలేస్తాను. దీని గురించి పట్టించుకోను. పెయిన్ అన్‌బేరబుల్. పెయిన్ లేకపోవడము. కనుక ఇది వాక్యం కింద రాస్తే ఎలా ఉంటుంది? భరించలేనంత నొప్పి ఉంది. నొప్పి భరించలేనంతగా ఉంది అని అర్థమొస్తుంది. కనుక ఇవి మొత్తం కలిసేసి మనకేమవుతుంది? అతని పాదము అతని కుడి పాదం నుండి పాదం నుండి మోకాలు వరకు అతని కుడి కాలు పాదం నుండి మోకాలు వరకు వాచింది. అతనికి అతనెవరంటే ఇక్కడ కమల్. ఓకే. అతనికి భరించలేనంతగా నొప్పి ఉంది. నేను పదాలు మార్చింది చూడండి. ఎందుకనంటే అలా మాట్లాడుకుంటే తేలిగ్గా అర్థమవుతుంది. సో, ఏ ఒక్క పదము పోకుండా ఇంతవరకు మనకు తెలుగులో చక్కగా రాసుకోవడానికి, చెప్పుకోవడానికి వీలైంది. ఇదే మనం ఇంగ్లీష్‌లో చదువుకుంటూనే అర్థం చేసుకోవడం ఎట్లా అనంటే, ఇదిగో ఇలా చదవాల్సుంటుంది. హిస్ రైట్ ఫుట్ అండ్ లోవర్ లెగ్ స్వెల్డ్ అలార్మింగ్‌లీ అండ్ ద పెయిన్ వాస్ అన్‌బేరబుల్. సో, మనం ఇది చదువుతున్నప్పుడే మనకు అర్థం తెలుస్తుంది. హిస్ ఫుట్ అండ్ లోవర్ లెగ్ మోకాలు తెలిసింది. స్వెల్డ్ వాచిందని తెలుస్తుంది. అలార్మింగ్‌లీ చాలా ఎక్కువగా వాచిపోయింది. పెయిన్ నొప్పి అనేది ఓకే. భరించలేనంతగా ఉంది. అది మనం చదువుతుంటేనే అర్థమైపోతూ ఉంటుంది. తర్వాత ఇంకొక వాక్యం గురించి తర్వాత రోజు మాట్లాడుకుందాము. బాయ్. థాంక్ యూ.